అది 1970 సంవత్సరం ఓపెన్ చేస్తే అదొక మార్కెట్. మొత్తం అంతా కూడా చాలా రద్దీగా ఉన్న ప్రాంతం అనమాట. ఆ మార్కెట్‌లో సిప్టో అనే ఒక వ్యక్తి అయితే ఒక షాప్‌నయితే నడుపుతూ ఉంటాడు. అదెప్పుడు కూడా చాలా రద్దీగా ఉంటూ ఉంటుంది. ఎప్పుడు కస్టమర్స్‌తో నడుస్తూ ఉంటుంది. అదే ప్లేస్‌లో తన బ్రదర్ ఇన్ లా అయిన సాదిక్ కూడా ఇంకొక షాప్ అయితే ఉంటుంది. కానీ అతని షాప్‌కి అంతగా కస్టమర్స్ అయితే వస్తూ ఉండరు. తన బ్రదర్ ఇన్ లాని చూసి కొంచెం ఈర్ష్యపడుతూ ఉంటాడు. సాయంత్రం అయ్యేసరికి సిప్టో అయితే తన షాప్ మూసుకొని అక్కడి నుంచి తను సంపాదించిన అమౌంట్‌నంతటిని తీసుకొని హాస్పిటల్‌కి అయితే వెళ్ళడం జరుగుద్ది. అక్కడ తన కొడుకైన ఆది అయితే హాస్పిటల్‌లో వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. తన కిడ్నీస్ అయితే ఫెయిల్ అయిపోవడం అయితే జరుగుద్ది. డబ్బునైతే సిద్ధం చేసి ఆపరేషన్ అయితే చేయిస్తాడు. ఆపరేషన్ అయితే సక్సెస్ అవుతుంది. ఆర్దికి మాత్రం అక్కడి నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మొదలవుతూ ఉంటాయన్నమాట. అవేంటంటే ఆర్దికి ఆపరేషన్ వల్ల కొన్ని ఆత్మలైతే కనబడుతూ ఉంటాయి ఆపరేషన్ తర్వాత. ఆ ఆత్మలన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. అది కూడా ఆదిని చాలా భయపెడుతూ ఉంటాయన్నమాట ఆత్మలనేవి. ఆది వాటిని చూసి చాలా భయపడుతుంటాడు. వాళ్ళ అమ్మకి జరిగింది చెప్తూ ఉంటాడు. అయితే వాళ్ళ అమ్మ అయిన మారిని మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి చెకప్ చేసినప్పుడు అలాంటిదేం లేదు. ఆపరేషన్ వల్ల తనకి అలా అనిపిస్తూ ఉంటుంది. మీ అబ్బాయికి అలా కనిపించడం అంటూ ఏమీ ఉండదని చెప్పేసి అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే వాళ్ళ నాన్న అయిన సిప్టో రాత్రి షాప్ క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు తనకి ఆ షాప్ దగ్గర ఒక పొట్లం లాంటిది కట్టి పాడేసి ఉంటుంది. ఆ పొట్లం ఏంటని చూసి ఓపెన్ చేస్తే అందులో మంతరించిన కొన్ని వస్తువులైతే ఆ పొట్లంలో ఉండి చూసి చాలా భయపడతాడు. ఆ పొట్లాన్ని వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లి వెంటనే మడత పెట్టి దాన్ని ఒక చెత్త కుప్పలైతే పాడేస్తాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్దామని కారు ఎక్కినప్పుడు తనకి భుజం అయితే చాలా నొప్పి వస్తూ ఉంటుంది. భుజం మీద చాలా బరువుగా అనిపిస్తుంది. తను అక్కడి నుంచి భుజం నొప్పిగా ఉన్నప్పటికీ ఇంటికి వెళ్లి వాళ్ళ భార్యను అయితే కలుస్తుంటాడు. అప్పటికి ఆర్తి పడుకుని ఉంటాడు. మాన్య అయితే తనను లేపుతుంది కానీ లెగడు. అయితే సిప్టో తన ఫాదర్ ఆర్తిని లేపి చూడు నేను వచ్చానని చెప్పేసి చెప్తే ఆర్తి ఒక్కసారిగా వాళ్ళ నాన్నను చూసి చాలా భయపడుతూ ఉంటాడు. నీ భుజం మీద నీ భుజం మీద అంటూ ఏడుస్తూ అరుస్తూ ఉంటాడు. ఏంటి ఏం జరిగిందని అడిగినప్పుడు నీ భుజం మీద ఒక క్రీపీ ఉమెన్ ఉంది, ఆవిడ చాలా భయంకరంగా ఉంది అని అంటూ ఉంటాడు. అయితే వాళ్ళెవ్వరికీ ఆ దెయ్యం కనిపించదు. అయితే వాళ్ళ నాన్న భుజం మీద ఒక విచిత్రమైన భయంకరమైన దెయ్యం అయితే ఉంటుంది. అది చూసి అది చాలా భయపడతాడు. వెంటనే తర్వాత రోజు వాళ్ళ కుటుంబానికి తెలిసిన ఒక మాంత్రికుడిని అయితే అక్కడికి తీసుకొచ్చి చూపించడం అయితే జరుగుద్ది. అప్పుడు ఆ మాంత్రికుడైతే సిప్టోకి తనకి చెప్పడం జరుగుద్ది. నీ కొడుకు ఆపరేషన్ వల్ల తనకి మూడో కన్ను అయితే తెరుచుకుంది. తనకి కనబడనివి కూడా కనబడుతూ ఉంటాయి. ఆ దయ్యాలు ఆత్మలు కూడా తనకి కనబడుతూ ఉంటున్నాయి. అందుకే తను అలా రియాక్ట్ అవుతున్నాడని చెప్తాడు. కట్ చేస్తే 1986 10 సంవత్సరాల తర్వాత ఆది పెరిగి పెద్దవాడవుతాడు. ఆ ఫ్యామిలీలో ఇంకొక అబ్బాయి ఆరిఫ్ అనే అబ్బాయి కూడా పుట్టడం జరుగుద్ది. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు కుటుంబం పరంగా. అయితే అక్కడి నుంచి ఆది వాళ్ళ అమ్మని పాకెట్ మనీ అడిగినప్పుడు వెళ్లి మార్కెట్‌కెళ్లి తీసుకోమంటుంది. కానీ ఆది మార్కెట్ వెళ్ళడానికి చాలా భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే తనకి కనిపించేవన్నీ కూడా చాలా విచిత్రంగా దెయ్యాలు ఉండడం వల్ల మార్కెట్‌లో అవి కూడా కనిపిస్తాయని తెలిసి చాలా భయపడుతూ ఆ మార్కెట్‌లో నడుస్తూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడు విచిత్రమైన దెయ్యాలన్నీ ఆదికి కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసి చాలా భయపడుతూ ఉంటాడు. అలా పరిగెడుతూ వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తినైతే తగులుకొని కింద పడిపోవడం అయితే జరుగుద్ది. ఆది తనకి సారీ చెప్తాడు గానీ అతను మాత్రం ఆది మీద చాలా చిరాకు పడతాడు. అసలు ఏమైందని అనుకుంటే ఆ పర్సన్ యొక్క కూతురు 2 వారాల ముందే చనిపోవడం వల్ల అతను చాలా డిప్రెషన్‌లో అయితే ఉంటాడు. ఆది షాప్‌కి వెళ్లి వాళ్ళ నాన్న గురించి అడిగినప్పుడు పైన ఉన్నాడని తెలిసి ఆది పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ ఆది అంకులైన సారథి మరియు వాళ్ళ నాన్న షిఫ్ట్ అయితే గొడవ పడుతూ ఉంటారు. అయితే ఆ గొడవలో సారథి ఎలా అంటారు, నువ్వు చాలా గ్రీడీగా మారిపోయావు, నీకు ఆశ ఎక్కువైపోయింది, అలా ఉంటే చాలా కష్టం అని చెప్పి గొడవ పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఆది వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి తన పాకెట్ మనీ గురించి అడిగినప్పుడు తను లోపలికి వెళ్ళి లాక్ ఓపెన్ చేసి తనకు కావాల్సిన పాకెట్ మనీ అయితే ఇచ్చి పంపించేస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆదిని గుద్దుకున్న వ్యక్తి అయితే చాలా విచిత్రంగా చూస్తూ ఉంటాడు. ఆదికి ఏమీ అర్థం కాదు. అక్కడి నుంచి అయితే పారిపోతాడు. అలా రాత్రి అయ్యాక ఆది వాళ్ళ నాన్న షిఫ్ట్ అయితే షాప్ కట్టేసి వెళ్తున్నప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ తన షాప్ ముందు తనకి ఒక విచిత్రమైన పొట్లం అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మంత్రానికి సంబంధించిన పుర్రె ఇలా కొన్ని వస్తువులైతే కనిపిస్తాయి. అది చూసి తను అక్కడి నుంచి బయలుదేరి పారిపోదామని నిర్ణయించుకుంటాడు. అయితే అలా వెళ్ళి కారులో ఎక్కుతున్నప్పుడు కారు అంతా కూడా చాలా భయంకరంగా ఊగడం అయితే స్టార్ట్ అవుతది. తనని చాలా ఎవరో ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తది. వెంటనే కారు దిగి ఆ పొట్లాన్ని తీసుకెళ్ళి ఒక చెత్త కుప్పలో అయితే పాడేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి నిద్రపోతాడు సిప్టో. అయితే ఆ కలలో ఇలా కనిపిస్తుంది. ఒక సమాధుల దగ్గర తను గాలిలో నిలబడుతున్నట్టు, తన చుట్టూ ఎవరో తిరుగుతూ ఒక ముసలావిడైతే పూజలు చేస్తున్నట్టు కనిపిస్తుంటుంది. తనని చాలా చిత్రహింసలు పెడుతున్నట్టు కనిపిస్తుంటుంది. అదంతా తను కలలో కలగంటూ ఉంటాడు. తర్వాత తెల్లవారుజామున లేచి అందరూ టిఫిన్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా సిప్టో నోట్లోంచి అయితే రక్తం రావడం అయితే మొదలవుద్ది. తను వామిటింగ్స్ చేసుకున్నప్పుడు తన నోట్లోంచి రక్తంతో పాటు విచిత్రమైన ద్రవం కూడా బయటకు వస్తుంది. అందులో అన్నీ కూడా పురుగులతో నిండిపోయి ఉంటుంది. అదంతా చూసి అందరూ భయపడతారు. తను
అక్కడే కళ్ళు తిరిగి పడిపోవడం అయితే జరుగుద్ది. వెంటనే తనని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చెక్ చేయిస్తారు. కానీ అక్కడ ఏమీ ఉండదు. ఎవరికీ కూడా ఏమీ విచిత్రంగా అనిపించదు. తనని వెంటనే ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెడతారు. కట్ చేస్తే వాళ్ళ చిన్న తమ్ముడైన ఆరిఫ్‌కి కూడా ఇంట్లో జ్వరం రావడంతో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఆ రోజు రాత్రి ఆర్ది ఫాదర్ అయిన సిప్టోకైతే మళ్ళీ నిద్రలో కడుపు నొప్పి గట్ట వస్తూ ఉంటుంది. తనకి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందరూ కూడా తనని దగ్గర తీసుకొని ఏంటి అని అడుగుతున్నప్పుడు తన ముక్కులోంచి అయితే ఒక విచిత్రమైన పురుగైతే రావడం చూసి అందరూ భయపడతారు. అలా చూస్తుండగానే అతను స్పృహ కోల్పోతాడు. ఈలోపు ఆర్దికి పక్కనే శబ్దాలు వినబడి తన తమ్ముడు అరుస్తున్నట్టుగా వినబడి తన తమ్ముడి దగ్గరికైతే వెళ్లి చూస్తాడు. అయితే తన తమ్ముడి చెవిలో ఏదో ఉండడం చూసి లాగుదామని ప్రయత్నిస్తారు గానీ అది బయటికి రాదు. అలా చూస్తూ ఉంటుండగానే తమ్ముడు కళ్ళల్లోంచి, నోట్లోంచి, చెవుల్లోంచి అన్నిట్లోంచి రక్తం వచ్చి మొత్తం అంతా అక్కడ రక్తంతో నిండిపోతది తన బాడీ. అయితే తను చూస్తుండగానే తన బాడీలోంచి ఒక గాజు ముక్క లాంటిది బయటకు వచ్చి తన తమ్ముడు శరీరాన్ని తను చూస్తూ ఉండగానే మొత్తం చీల్చి పాడేస్తుంది. ఆర్ది అరుస్తూ ఉంటాడు కానీ తను ఏం చేయలేకపోతాడు. అయితే వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తన సిస్టర్ సైఫా మరియు మానియా వాళ్ళ అమ్మాయిన మానియా ఇద్దరు కూడా అక్కడికి వచ్చి చూసి చాలా భయపడి అందరూ బాధపడుతుంటారు తను చనిపోయాడని చెప్పేసి. అయితే చనిపోయిన ఆరిఫ్‌ని అక్కడే పూడ్చి చేసి ఆ క్రిమేషన్ అయితే చేసి అందరూ బాధపడతారు. అక్కడి నుంచి కట్ చేస్తే వాళ్ళ ఫాదర్ అయిన సిప్టోని మాత్రం హాస్పిటల్‌లో జాయిన్ చేయడం జరుగుద్ది. తనకి చాలా సీరియస్ అవుతుంది. తను కదలలేకపోతూ ఉంటాడు. అలా చూస్తూ ఉంటాడు గానీ మాట్లాడలేకపోతూ ఉంటాడు. అయితే ఫ్యామిలీ మొత్తం కూడా ఇదంతా జరిగిందంతా చూసి చాలా బాధపడుతుంటారు. అలా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మాంత్రికుడితో మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఆర్తి అయితే తన ఫాదర్ లేని లోటు తీర్దామని చెప్పి షాప్‌కైతే వెళ్ళడం జరుగుద్ది మార్కెట్‌లోకి. కానీ అక్కడికి వెళ్ళినా సరే గాని బిజినెస్ అయితే అంతగా జరగదు. అక్కడ పని చేస్తున్న వాళ్ళు కూడా మేము మానేసి వెళ్ళిపోతాం. పెద్దగా బిజినెస్ లేదని అయితే అంటూ ఉంటారు. అయితే ఆర్తికి ఏమీ అర్థం కాదు. అదే టైంకి ఒక కస్టమర్ అయితే రావడం జరుగుద్ది. వచ్చి సామాన్లు తీసుకుంటారు. ఆర్తి చాలా సంతోషంగా వాళ్ళకి తిరిగిస్తున్నప్పుడు వచ్చిన ఆమె మాత్రం ఏమీ మాట్లాడదు. బుర్ర కిందకి పెట్టి అలా విచిత్రమైన సౌండ్స్ అయితే చేస్తూ ఉంటుంది. అలా చూస్తుండగానే కింద ఉన్న బియ్యంలోకైతే కొంత రక్తం మరకలైతే పడుతూ ఉంటాయి. ఒక్కసారిగా ఆమె బుర్ర పైకి లేపి ఆర్తిని చూసి అరుస్తూ ఉంటుంది. ఆర్తి అయితే చాలా భయపడతాడు. వెంటనే షాప్ నుంచి బయటకు వచ్చి చూస్తే ఎవరు ఉండరు. అయితే అక్కడ పక్కనే ఉన్న తను ఇంతకుముందు మార్కెట్‌కి వచ్చినప్పుడు గుద్దుకున్న వ్యక్తి షాప్‌లోకి అయితే వెళ్తాడు. అక్కడ ఎవరు ఉండరు. కానీ లోపలికి వెళ్లి చూసినప్పుడు ఆ లోపల తన చనిపోయిన కూతురు ఫోటో అయితే పెట్టడం ఉంటుంది. ఈలోపు అతను వెంటనే వెనక్కి వచ్చి చూసి తన మీద అయితే అరుస్తాడు. ఆర్తి అంటేనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే రాత్రి సమయంలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి సైఫియా మరియు మానియా అమ్మ కూతుర్లిద్దరూ కూడా పడుకొని ఉంటారు. అదే టైంకి వాళ్ళ అమ్మకి మెలుకువ వచ్చి బయట శబ్దాలు వినబడి బయటికి వెళ్లి చూస్తుంది. అక్కడ మరొక మూటగట్టిన పొట్లం అయితే ఉంటుంది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో కూడా ఒక పుర్రె కత్తిరించిన వస్తువులు అయితే ఉండడం చూసి ఆమె చాలా భయపడుద్ది. అలా భయపడుతున్న సమయంలో విచిత్రమైన శబ్దాలు వచ్చి తన మీదకి ఎవరో వస్తున్నట్లుగా అనిపించి వెంటనే అది అక్కడ పాడేసి అక్కడి నుంచి అయితే పారిపోయి ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. అదే టైంకి ఆది ఇంటికి రావడం అయితే జరుగుద్ది. ఆది ఆ బయట పడిపోయిన ఆ పుర్రెను ఆ సామాన్లను అయితే చూసి చాలా భయపడతాడు. దాన్ని అక్కడే ఉంచి ఇంటి లోపలికైతే వెళ్ళి చూడడం జరుగుద్ది. అందరికీ కూడా జ్వరాలు వచ్చేసి ఉంటాయి. అందరూ కూడా చాలా నీరసంగా ఉంటారు. వెంటనే వాళ్ళ ఇంటికి సంబంధించిన మాంత్రికుడినైతే పిలిపించి దాన్నేంటో పరీక్షించమని చెప్తారు. దాన్ని అతను పరీక్షించి దాన్ని వెంటనే మూటగట్టి లోపల పెట్టేసి తనకి ఇది చాలా ప్రమాదకరమైంది. ఎవరో మీ ఇంటి మీద చేతబడి చేశారని అయితే చెప్పడం జరుగుద్ది. వెంటనే తను అక్కడి నుంచి తన అంకులైన సాధ్యని వెళ్ళి కలుస్తాడు. మా అంకుల్ బిజినెస్ లేకపోవడం వల్ల మా అంకులే ఇదంతా చేశారని చెప్పి అనుకుని వాళ్ళ అంకుల్ మీద అయితే గట్టిగా అరవడం అయితే జరుగుద్ది. అయితే అప్పుడు వాళ్ళ అంకుల్ జరిగిందంతా నీకేం తెలుసని నా మీద అరుస్తున్నావు? అసలు మీ నాన్న వల్ల ఇదంతా జరిగింది. మీ నాన్న చేసిన కొన్ని తప్పుల వల్లే ఇప్పుడు ఇన్ని బాధలు పడుతున్నారు మీ కుటుంబం అని చెప్పి 1970లో వాళ్ళ నాన్న చేసిన తప్పులైతే చెప్పడం మొదలు పెడతాడు సారథి. వాళ్ళ నాన్న గురించి అయితే చెప్పడం మొదలుపెట్టి 1970లో మీ నాన్న బిజినెస్ నా బిజినెస్ అంతా బాగానే సక్రమంగా జరుగుతుంటేది. మీ నాన్న చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి నేనే ఆ షాప్ పెట్టించాను. అప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. అయితే అదే టైంలో మీ నాన్నకి కొన్ని మూటగట్టిన మంత్రించిన పొట్లాలు అయితే దొరకడం మొదలుపెట్టాయి. అక్కడి నుంచి మీ నాన్న చాలా ఇబ్బందులు అయితే పడడం స్టార్ట్ చేశాడు. నేను అది చూసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో నీ బిజినెస్ ని చూడలేక ఇదంతా చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇబ్బందులు పడడం వాళ్ళకి కావాలని చెప్పేసి అందరూ అలా చేస్తున్నారని చెప్పేసి జరుగుద్ది. అప్పుడే నువ్వు కూడా అనారోగ్యం పాలవడం అయితే జరిగింది. అక్కడి నుంచి మీ నాన్న చాలా ఇబ్బందులు అయితే పడడం మొదలుపెట్టాడు. మీ నాన్నకి ఈ చేతబడులు అన్నిటిని ఆపడానికి ఏం చేయాలో తెలియక ఒక మంత్రగత్తె దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ఆ మంత్రగత్తెని కలిసి మీ నాన్న అయితే తన కుటుంబాన్ని మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద ఆ మంత్రాలని ప్రయోగించమని ఇప్పటికప్పుడు వాళ్ళని కాపాడుతూ ఉండేలాగైతే మంత్రాలని సిద్ధం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాడని చెప్పేసి చెప్పడం జరుగుద్ది. అది అలా నడుస్తుండగా మీ కుటుంబం సక్రమంగా జరుగుతుంది. కానీ ఒక రోజు మీ అమ్మకి చాలా విపరీతమైన కడుపు నొప్పి రావడం జరిగింది. అలా కడుపు నొప్పి రావడం వల్ల హాస్పిటల్ తీసుకుని వెళ్తే ఎక్స్రేలో మీ అమ్మ కడుపులో ఎన్నో
మేకులు ఉండడం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. మీ నాన్న అదెందుకు అలా జరుగుతుందో అర్థమయ్యి తిరిగి ఆ రోజు ఆ మంత్రగత్తె దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పడం జరిగింది. అయితే ఆ మంత్రగత్తె మీ నాన్నతో ఇలా అన్నది, "మీ ఆవిడ మీద, మీ కుటుంబం మీద మంత్ర ప్రయోగం అయితే జరిగింది. అందుకే ఇలా జరుగుతుంది. కాపోతే ఈసారి వాళ్ళు ఎప్పుడూ కూడా నీ బిజినెస్ మీదే టార్గెట్ పెట్టేవారు. ఈసారి నీ కుటుంబం జోలికి వచ్చారు. వాళ్ళు హద్దులు మీరారని చెప్పినప్పుడు మీ నాన్న చాలా కోప్పడతాడు. అయితే నా కుటుంబానికి వాళ్ళు ఏమైతే నిర్ణయించున్నారో నా శత్రువులకు కూడా చెయ్యమని చెప్పి మీ నాన్న మంత్రగత్తె చెప్పినప్పుడు ఆమె అదే మంత్రాన్ని తిరిగి వెనక్కి పంపడం జరిగింది. మీ నాన్న పైన చేతబడి చేయించిన కుటుంబం వచ్చేసి వైశాఖ్ కుటుంబం. ఈ వైశాఖ్ అనే వ్యక్తి అక్కడే వ్యాపారం చేస్తూ ఉండే వ్యక్తి అనమాట. ఆ వ్యక్తికి మీ నాన్నకి అంతగా పడేది కాదు. అయితే ఆ వ్యక్తికి ఒక కూతురు ఉండేది. అయితే మీ నాన్న చేయించిన మంత్రం వల్ల ఆ మంత్రం వైజాగ్‌కి వెళ్ళకుండా తన కూతురి మీద అయితే పడడం జరిగింది. ఆ రోజు రాత్రి తన కూతురు కడుపు నొప్పితో ఎంతో బాధపడుతుంది. వైజాగ్‌కి ఏం చేయాలో అర్థం కాలేదు. తన కూతుర్ని ఏమైంది? ఏమైంది? అని అడుగుతుండగానే తను వామిటింగ్ చేసుకున్నప్పుడు తన నోట్లోంచి అయితే కొన్ని మేకులొచ్చి బయట పడడం జరిగింది. తన తండ్రి కళ్ళ ముందే తను చూస్తుండగానే తన కూతురు మెడలోంచి కొన్ని మేకులు బయటకు వచ్చి చాలా ఘోరంగా అయితే ఆ మేకుల వల్ల తన రక్తం మడుగులలో తన కళ్ళ ముందే చనిపోవడం జరిగింది. అప్పుడే వైశాఖ్ మీ నాన్న మీద చాలా పగబట్టాడు. మీ నాన్నకి అప్పటికి చెప్తూ ఉన్నాను, నీకు చాలా ఆశ ఎక్కువగా అయిపోయింది. నువ్వు ఇదంతా మానేయి అని చెప్పి నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను. మీ నాన్న మాత్రం వినలేదు. ఇప్పుడు ఆ వైజాగ్‌కి ఇదంతా చేయించడని చెప్పి నాకైతే అనిపిస్తుంది అని అనడం అయితే జరుగుద్ది సాధ్వి. అయితే ఇదంతా విన్న ఆద్య అయితే నమ్మడు. అప్పుడు సాధ్వి ఇలా అంటాడు, అయితే మీ నాన్న గదిలోకి వెళ్ళి పైన ఆ బీరువాలో మీ నాన్నకి సంబంధించిన మంత్రానికి సంబంధించిన ఆ వస్తువులైతే ఉంటాయి. వెళ్లి చూడన్నప్పుడు ఆర్ది వెళ్లి మొత్తం గది చెక్ చేసినప్పుడు ఆ బీరువాలో ఆ మంత్రాలకు సంబంధించిన వస్తువులు, ఒక కొవ్వొత్తు వెలిగించి ఇదంతా ఉండడం చూసి ఆర్ది అయితే చాలా షాక్ అవుతాడు. అక్కడ మంత్రానికి సంబంధించిన పుస్తకాలు ఇలాంటివన్నీ అయితే ఉంటాయి. అయితే ఆర్ది వెంటనే అక్కడి నుంచి ఎవరైతే మాంత్రికురాలు వాళ్ళ నాన్నకి సాయం చేసిందో అక్కడికి వెళ్లి అయితే అడగడం జరుగుద్ది. మాంత్రికురాలు కూతురు అయితే అక్కడ ఉంటుంది. అయితే ఆమె అంటుంది, మీ నాన్నకి హెల్ప్ చేయడం వల్ల మా అమ్మ కూడా అనారోగ్యం పాలైపోయింది. ఇప్పుడు ఆమె మాట్లాడలేదు, లేచి నడవను కూడా లేదు. మీ నాన్న పైన ప్రయోగించిన మంత్రం ఏదో తిని అది చాలా పవర్‌ఫుల్. అందుకే మా అమ్మగారు కూడా ఇలా అయిపోయారని చెప్పేసి చెప్పడం జరుగుద్ది. ఆ మంత్రం వచ్చేసి 7 సముద్రాల దగ్గర 7 విధాలుగా చేసే ప్రక్రియ అది. ఒక్కొక్క సముద్రంలోనూ ఒక్కొక్క పీఠంనైతే పెట్టి ఈ పూజనైతే నిర్వహిస్తారు. దీనికోసం నరబలిని కూడా చేయడం అయితే జరుగుద్ది. ఈ పూజ చాలా పవర్‌ఫుల్. దాన్ని విడదీయాలంటే చాలా కష్టము అని చెప్పేసి చెప్పడం జరుగుద్ది. అయితే అయితే వెంటనే అక్కడి నుంచి వాళ్ళ అంకులైన సాధ్వి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పడం జరుగుద్ది. అయితే సాధ్వి మరియు ఆద్య ఇద్దరు కలిపి వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని తెలిసి. వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళే టైంకి వాళ్ళ అమ్మకైతే విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. విచిత్రమైన ఆత్మలు కూడా కనిపిస్తూ ఉంటాయి. తను చాలా భయపడుతూ ఉంటుంది. అయితే వాళ్ళమ్మ చాలా సడన్‌గా కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటుంది. సైఫీ వచ్చి చూసేసరికి వాళ్ళమ్మ చాలా బాధపడుతుంటుంది. తను చూస్తుండగానే వాళ్ళమ్మ కాళ్ళ మధ్యలో వచ్చి తన లోపల నుంచి కొన్ని విచిత్రమైన వస్తువులైతే బయటపడుతూ ఉంటాయి రక్తపు మరకలతో. అది చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. వాళ్ళమ్మ మాత్రం బాధతో చాలా ఏడుస్తూ ఉంటుంది. అలా చూస్తుండగానే తన కడుపు చీల్చుకుంటూ ఒక ఫెన్సింగ్ అయితే బయటికి వస్తూ ఉంటుంది. ఆ ఫెన్సింగ్ బయటికి వస్తూనే వాళ్ళమ్మ కడుపులో ఉన్న పేగులన్నిటిని కూడా బయటికి లాగి చంపేస్తుంది. తను అక్కడికక్కడికే మరణిస్తుంది. అదే టైంకి ఆది మరియు సాధ్య ఇద్దరు వచ్చి చూసేసరికి వాళ్ళ అమ్మ అయితే చనిపోయి ఉంటుంది. వాళ్ళ చెల్లి పక్కనే ఉండి బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే వాళ్ళందరూ బాధపడుతూ వాళ్ళ అమ్మనైతే అక్కడే పూడ్చిపెట్టేస్తారు. వాళ్ళ నాన్న కూడా ఇంకా తిరిగి లేవడు. ఇంకా అదే విధంగా కోమాలో అయితే ఉండడం జరుగుద్ది. అయితే వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఆ మాంత్రికుడు ఇంటికి వచ్చి కొన్ని పూజలైతే నిర్వహిస్తాడు. సాధ్యకి జరిగిందంతా చెప్పి అసలా మీరేం చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళ కుటుంబానికైతే సలహాలు ఇవ్వడం జరుగుద్ది. బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇద్దరిని కూడా ఆర్ది మరియు సైఫ్‌ని ఇద్దరికి నేను ఒక పూజ నిర్వహిస్తాను. ఆ పూజను బట్టి మీరు దాన్ని సక్రమంగా నేను చెప్పిన పని అయితే చేయవలసి ఉంటుంది. నేను ఆ పూజ నిర్వహించిన తర్వాత మీరిద్దరూ వెళ్ళి ఆ 7 సముద్రాల దగ్గర ఉన్న 7 పీఠాలని నాశనం చేసి అక్కడున్న సముద్రంలో వాటర్‌ని అయితే తీసుకొని రావాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుద్ది. అయితే ఆ పూజ అంతా చాలా సక్రమంగా నిర్వహించి బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇద్దరు కూడా అక్కడి నుంచి అయితే మ్యాప్ తీసుకొని బయలుదేరతారు. ఇదిలా ఉండగా సాధ్వి అయితే తన బ్రదర్ ఇన్ లాకి అయితే కాపలా ఉండడం అయితే జరుగుద్ది. బయటేమో పూజ జరుగుతూ ఉంటుంది. ఆర్ది మరియు సైఫీ అయితే ఇద్దరు కూడా ఆ సముద్రాల దగ్గర ఉన్న పీఠాల దగ్గరికి ఒక్కొక్క పీఠం దగ్గరికి వెళ్ళి వాటిని నాశనం చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అక్కడ విచిత్రమైన దయ్యాలన్నీ కూడా వాటికి కాపలా అయితే ఉంటాయి. వాళ్ళని ఏం చేయవు కానీ వాళ్ళనైతే చాలా భయపెట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆర్ది మరియు సైఫీ అయితే చాలా భయపడుతుంటారు వాటిని. కానీ ఆ భయంలో కూడా వాళ్ళు చేయాల్సిన పని అయితే ఆపరు. వాళ్ళు చేయాల్సిందంతా సక్రమంగా ఒక్కొక్క పీఠం దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి నాశనం
నాశనం చేసుకుంటూ అక్కడ దగ్గర ఉన్న సముద్రంలో ఆ వాటర్ని అయితే తీసుకుంటూ ఉంటారు. అలా 7 పీఠాల దగ్గర 7 సముద్రాల దగ్గర వాళ్ళు చేయాల్సిందంతా చేయడం అయితే జరుగుద్ది. వాళ్ళు బయలుదేరి ఇంటికి వచ్చే టైంకి ఆ చేతబడి అయితే చివరి దశకైతే రావడం వల్ల వాళ్ళ ఇంటి మీద అయితే ఒక రాక్షసాత్మ అయితే విజృంభించడం అయితే జరుగుద్ది. రాత్రి సమయం అయ్యేసరికి అక్కడ మొత్తం అంతా కరెంటు పోద్ది. ఆ పూజ నిర్వహిస్తున్న మాంత్రికుడి దగ్గర కూడా దెయ్యం కనిపించడం అయితే మొదలవుద్ది. ఆ రాక్షసాత్మ అయితే అక్కడికి వచ్చి ఆ మాంత్రికుని అడ్డుకుని తన చెయ్యి అడ్డంగా విరిచేసి ఆ మాంత్రికుడిని అయితే పూజ నిర్వహించకుండా అక్కడికక్కడే చంపేయడం జరుగుద్ది. అదంతా చూసిన సాధ్య అయితే అక్కడి నుంచి ఇంట్లోకి పరిగెడుతూ ఉంటాడు. వెంటనే ఆ రాక్షసాత్మ ఇంట్లోకి వచ్చి సాధ్యాన్ని పట్టుకుని తన గుండె లోపలికి చెయ్యి పెట్టి తన పైకి లేపి తన శరీరంలో ఉన్న గుండెకాయనైతే తీసి తినేయడం అయితే జరుగుద్ది. సాధ్య కూడా అక్కడికక్కడికే చనిపోతాడు. అదే టైంకి ఆద్య మరియు సైఫీ అయితే ఇంటికి రావడం జరుగుద్ది. లోపలికి వచ్చి చూసేసరికి మొత్తం అంతా కూడా శవాలతో నిండిపోయి ఉంటుంది. తన అంకుల్ మరి ఆ మాంత్రికుడు చనిపోవడం చూసి వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు. ఇంట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ నాన్న అయితే ఉలకడు పలకడు. వాళ్ళు తీసుకొచ్చిన నీళ్ళతో అయితే వాళ్ళ నాన్నని తడుపుతుంటారు. అదే టైంకి అక్కడ వెలుగు మొత్తం పోయి చీకటి పడిపోద్ది. వాళ్ళిద్దరి దగ్గరికి ఆ రాక్షసుడు అయితే రావడం జరుగుద్ది. అయితే ఆద్యని చాలా గట్టిగా కొట్టి అక్కడి నుంచి విసిరేస్తాడు ఆ రాక్షసుడు. ఆద్య తన ప్రయత్నం మాత్రం అప్పుడు ఆ నీళ్ళనైతే జల్లుతూ ఉంటాడు. కానీ అదే టైంకి ఆ రాక్షసాత్మ వాళ్ళ నాన్ననైతే పట్టుకుని చంపడానికి అయితే ప్రయత్నిస్తుంటుంది. వెంటనే ఆద్య తన దగ్గర ఉన్న శక్తివంతమైన నీటిని తన నాన్న మీద మరియు ఆ రాక్షసు మీద వేయడం అయితే జరుగుద్ది. వెంటనే ఆ పవర్ ని తట్టుకోలేక రాక్షసాత్మ అయితే అక్కడికక్కడే కాలి బూడిదైపోతుంది. వాళ్ళ నాన్నని అయితే వదిలిపెట్టేస్తుంది. ఎవరైతే ఈ చేతబడి మంత్రాన్ని ప్రయోగించారో అది పూర్తిగా జరగకపోతే ఆ మంత్రం రివర్స్ అవుతుంది. తిరిగి ఆ రాక్షసాత్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చంపడం అయితే జరుగుద్ది. ఇది తెలిసిన వైజాగ్ మరియు ఆ మంత్రగతి అయితే చాలా భయపడుతుంటారు. పూజలు అయితే నిర్వహిస్తుంటారు ఆత్మ వెనక్కి రాకూడదని. కానీ అదే టైంకి ఆ రాక్షసాత్మ అయితే అక్కడికి వచ్చేస్తుంది. ఎవరైతే ఆ రాక్షసాత్మను పిలిచి ఆ చేతబడి నిర్వహించారో ముందుగా ఆమెను పట్టుకుని అతి క్రూరంగా చంపేయడం అయితే జరుగుద్ది. ఆ రక్తం అంతా వెళ్ళి వైశాఖ్ మీద పడడం అయితే జరుగుద్ది. వైశాఖ్ అక్కడి నుంచి భయంతో పారిపోతుంటాడు. కానీ తనని పట్టుకుని తన నోటితో తన తలలను పట్టుకుని తనని అక్కడికక్కడే కొరికి చంపేయడం అయితే జరుగుద్ది. సిప్టో ఫ్యామిలీ అందరూ కూడా బతికిపోతారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ అంకుల్, ఆ మంత్రగాడు అయితే చనిపోవడం అయితే జరుగుద్ది. మిగిలిన వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆ కుటుంబానికి హెల్ప్ చేశారో ఆ మాంత్రికురాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి మరలా ఇలాంటివి ఏమీ జరగకుండా కొన్ని రక్షణలు అయితే తీసుకోవడం జరుగుద్ది. ఎక్కడితో కథ సమాప్తం.